హాయ్ అండి అందరికీ. మన చుట్టూ కొంతమంది ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే మనం ఏదైనా ఒక గొప్ప సినిమా గురించి కానీ లేదంటే ఒక అద్భుతమైన పెయింటింగ్ గురించి కానీ ఉత్సాహంగా చెప్పామనుకోండి, ఒకడు అంటాడు అవన్నీ మాకెందుకు టైం వేస్ట్ అని తీసి పారేస్తుంటారు అనమాట సింపుల్గా. అంటే కళలు, సాహిత్యం లేదా మేధోపరమైన విషయాల పట్ల ఏమాత్రం వాళ్ళకి అవగాహన కానీ లేదంటే గౌరవం కానీ లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళనే ఈ ఫిలిస్టైన్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే వన్ హూ డస్ నాట్ కేర్ ఫర్ లిటరేచర్ ఆర్ ఆర్ట్ అని. అంటే ఇది చాలా సందర్భాల్లో ప్రతికూల అర్థంలో వాడతారనమాట. అంటే కళలు కానీ సంగీతం కానీ సాహిత్యం లేదంటే సౌందర్యం వంటి సాంస్కృతిక విషయాలను అర్థం చేసుకోలేక వాటిని నిర్లక్ష్యం చేసి కేవలం డబ్బు, భౌతిక సుఖాలు మాత్రమే చూసే వ్యక్తినే ఈ ఫిలిస్టైన్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. అంటే వీరు కేవలం డబ్బు, భౌతిక సుఖాలకే ప్రాధాన్యం ఇస్తారనమాట. అంటే ఒక అద్భుతమైన శిల్పాన్ని చూసినప్పుడు అందులోని కళని చూడకుండా దీన్ని ఎంతకు అమ్మొచ్చు అని ఆలోచించే రకం అన్నమాట వీళ్ళు. అంటే ఉన్నతమైన అభిరుచులు లేని వారిని విమర్శించడానికి ఈ పదం ఎక్కువగా వాడుతుంటారు. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే ద క్రిటిక్ కాల్డ్ హిమ్ ఏ ఫిలిస్టైన్ ఫర్ మోకింగ్ మోడర్న్ పోయిట్రీ. అంటే ఆధునిక కవిత్వాన్ని ఎగతాళి చేసినందుకు విమర్శకుడు అతన్ని సాంస్కృతిక శత్రువు, ఫిలిస్టైన్ అన్నాడు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.